సర్వే సర్వేతే తేన పుత్రేణ పుత్రినో మనురబ్రవీత్ అని అంటారు. మనువే సాక్షాత్ చెప్పినటువంటి మాట. కాబట్టి పత్న్యశ్చ బహ్వయః ఏకస్య చైకా పుత్రవతి భవేత్ సర్వాస్తాః పుత్రవత్యః స్యుః తేనైకైన సుతేనహి. అంతేకాకుండా ఇంకొకటి ఏమవుతుంది అంటే, ఒక భర్తకు 100 మంది భార్యలు ఉంటారు. ఆ 100 మంది భార్యలలో ఒకటే ఒక భార్యకు కొడుకుంటాడు. కానీ ఆ ఒక్క భార్యకు కొడుకు ఉన్నా కానీ మిగిలిన భార్యలందరూ కూడా పుత్రవంతులు అవుతారు. అంత అద్భుతమైనది ఈ పుత్ర ప్రాప్తి అనేది. కాబట్టి సర్వేషాం పుత్రహీనానాం మిత్రపిండం ప్రదాపజేత క్రియాలోపో నకర్తవ్య సర్వాభావే పురోహిత. ఎక్కడికి చెప్పేటటువంటి సామాన్యమైన అర్థం ఏంటంటే, ఎక్కడికి కొడుకులు లేకున్నా కానీ, ఎవరూ బంధువులు లేకున్నా కానీ, స్నేహితుడైనా కొనాకు చేయవచ్చు, పురోహితుడైనా కొనాకు చేయవచ్చు, కానీ కర్మభ్రష్టం అనేది ఎన్నటికీ కూడా చేయరాదు. క్రియాలోపం అనేది ఖచ్చితంగా కాకూడదు. కానీ అంటే స్వకర్మ క్రియ చేస్తే దేనికి పనికిరాదు. అర్థమైంది. స్వకర్మ క్రియ చేసుకుంటే ఇక అప్పుడు మన ముఖం ఎవరికి చూపించడానికి సాధ్యం లేదు. మనకు ఎవరన్నా చూస్తే సచైల స్నానం చేయాలి. స్వకర్మ చేసుకోకూడదు. కానీ భర్తకున్నోడికి ఒకటి అవకాశం ఏమి అంటే, తాను చనిపోయిన తర్వాత తన కొడుకులు చేసే దానాలు ఏముంటాయో అవన్నీ తాను బతికున్నప్పుడు తానే చేసుకోవచ్చు. అందులో ఎలాంటి తప్పేం లేదు. కానీ స్వకర్మ తాను చేసుకోకూడదు. అది ఏమి అది యతులు ఎందుకు చేస్తారు? పెట్టుకుంటారు. అవును, ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు ఉదాహరణకు మన పేరు గురువులు ఉన్నారు. పూర్వాశ్రమం నుంచి యత్యాశ్రమం తీసుకుంటున్నారు. వాళ్ళు పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళ పేరుతోని ఏదో వాడి పేరు దేవదత్త అని ఉంటుంది అనుకోండి. ఆ దేవదత్త అనే వ్యక్తి అక్కడికి చనిపోయినట్టు అంటే అతనికి ఇంకా ఈ వైవాహిక బాంధవ్యాలు అనేటివి ఏవి కూడా ఉండవు. దేహం ఉంది, కానీ యత్యాశ్రమాన్ని తీసుకున్నాడు కదా. యత్యాశ్రమాన్ని తీసుకోవడం వలన ఏమైందంటే, ఇతనికి ఈ పాత బాంధవ్యం అనేది పడిపోయినట్టు, అక్కడికి తనకు ఆ పాత పేరు పడిపోయినట్టు. ఒకవేళ మరి దేహం ఉంటే, మీరన్నట్టు దేహం ఉన్నట్టే అయితే, అదే దేహంలో ఏం పేరు ఉందో యత్యాశ్రమంలో తీసుకున్నాకన్నా కూడా అదే పేరుతో పిలుస్తామా? పిలువం. కొత్తగా తమ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్త పేరును నామకరణం చేస్తారు కదా, అవునా కాదు? కొత్తగా సన్యాసాశ్రమం కాగానే వాళ్ళ గురువులు ఏం చేస్తారు? కొత్తగా నామకరణం చేస్తారు. ఎందుకు? ఆ దేహం అక్కడికి పడిపోయినట్టు, గ్రహస్థ దేహం అనేది అక్కడికి పడిపోయినట్టు, ఆ దేహ త్యాగం అయిపోయినట్టే. ఇక్కడి నుంచి కొత్త దేహ ప్రారంభం. అందుకనే యతులకు ఎలాంటి కర్మలు అవసరం లేదు. బాంధవ్యం అనేది యతులకు అనేది ఉండదు. ఎలాంటి బాంధవ్యం అనేది ఉండదు. స్త్రీవాత పురుష కశ్చిత్ విష్టస్య కురుతే క్రియాం అనాథ ప్రేత సంస్కారాత కోటి యజ్ఞ ఫలం లభేత్. అంతేకాకుండా ఏమంటే, ఎవరైనా కానీ, పురుషుడు కానీ స్త్రీ కానీ, పరిచయం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ ఈ 10 దిన కర్మలను చేస్తే కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం అనేది ఈ 10 దిన కర్మలతోని దొరుకుతుంది. కాబట్టి అంత అద్భుతమైన పుణ్యము దీని ద్వారా దొరుకుతుంది. పితు పుత్రేణ కర్తవ్యం దశగాత్రాధికం కగా మృతే జ్యేష్ఠే వ్యపత్నిస్తే స్నేహాత్ కుర్వీత పితాసుతే. అందుకని అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, అంటే ఒకవేళ తనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటారు, చిన్నవాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటారు. చిన్నవాళ్ళు చనిపోయినప్పుడు అయ్యో నేను పెద్దవాడిని కదా, మరి నాకంటే చిన్నవాడికి కర్మ చేయడానికి వస్తుందో రాదో అనే సంశయమే అవసరం లేదు. తండ్రి ముందు కొడుకు చనిపోయినా కానీ తండ్రి తానే స్వతహా సాక్షాత్ కర్మ చేయడానికి అర్హుడే. ఎక్కడికి కర్మ అనేది లోపము కాకూడదు. తాను అంటే కర్తవ్యము అనే భావనతోనే చేయాలి. కానీ ఏదో అయ్యో ఆనందంతో చేస్తున్నాను, వేరే వాళ్ళు చేసే వాళ్ళు ఎవరైతే కూడా లేరు, నేనే చేస్తున్నాను అనే ఉద్దేశంతోనే చేయడం కాదు. కర్తవ్యమని భావించే తాను చేయాలి. కొడుకు చనిపోయినా కానీ, భార్య చనిపోయినా కానీ, ఎవరున్నా కానీ కర్మ అనేది ఎక్కడికి లోపం కాకూడదు. అందుకనే కర్తవ్యం అని చెప్పారు. బహవోపి యదా పుత్రాః విధిమేక సమాచరేత దశగాత్ర సపిండత్వం శ్రాద్ధాదన్యాని షోడశ. ఇక ఇంకొకటి ఏంటి అంటే,
ఒకటే తండ్రికి చాలామంది కొడుకులు ఉంటారు, 4-5 కొడుకులు ఉంటారు. ఉన్నప్పుడు మరి ఈ దశగాత్ర విధిని అందరూ కూడా ప్రత్యేకంగా చేయాలా అంటే అలాగా చేయకూడదు, ఒక్కడే చేయాలి. అందులో కూడా ఎవరు చేయాలి అంటే ఏకేనైవతు కార్యాన్ని సంవిభక్త ధనేశ్వపి విభక్వైస్తు ప్రతి కార్యం శ్రాద్ధం సంవత్సరాధికం. ఒకవేళ అంటే ఆస్తి పంచుకున్నా కూడా, ఇది కూడా చెప్తారు చూడండి, ఆస్తి పంచుకున్నా కూడా కొడుకులందరూ కూడా ఆస్తి పంచుకున్న సందర్భంలో కూడా ప్రత్యేకంగా దశదిన కర్మలను చేయకూడదు, అందరూ ఒకటే దగ్గర కలిసి చేయాలి. అందులో కూడా తస్మాత్ జ్యేష్ఠస్థుతో భక్త్య, జ్యేష్ఠుడైన వాడు ఎవరైతే ఉంటారో, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే భక్తితోని దశగాత్ర విధిని చెయ్యాలి. ఏకభోజి భూమిషాయి భూత్వా బ్రహ్మపరశుచి, అందులో కూడా ఆ దశదిన కర్మలు చేసేవాళ్ళు ఎలాగ ఉండాలి అంటే ఏకభోజ్యి, ఒకటే పూట భోజనం చేయాలి. భూమిషాయి, భూమి మీద పడుకోవాలి, ఎలాంటి వస్త్రాల మీద ఆసనాల మీద పడుకోకూడదు. మళ్ళీ అంతేకాకుండా ఎప్పుడూ కూడా పరమాత్ముడి యొక్క ధ్యానాన్ని చేస్తూ పవిత్రంగా ఉండాలి. సప్తవారం పరిక్రమ్య ధరణీం యత్ఫలం లభేత్, అందుకనే అంటే ఇలాగ శ్రద్ధతోని దశదిన కర్మలు చేస్తే ఏం పుణ్యం వస్తుంది అంటే 10 సార్లు సప్తవారం పరిక్రమ్య, 7 సార్లు భూమిని మొత్తం ప్రదక్షిణ చేస్తే ఎలాంటి పుణ్యం అనేది కలుగుతుందో అలాంటి సంపూర్ణమైన పుణ్యము తల్లిదండ్రుల యొక్క దశదిన కర్మలను చేస్తే అలాంటి పుణ్యం అనేది దొరుకుతుంది. ఆరభ్య దశగాత్రం చ యావద్ వైవార్షికం భవేత్ తావత్ పుత్ర క్రియాం కుర్వన్ గయాశ్రాద్ధ ఫలం లభేత్. అంతేకాకుండా దశదిన కర్మల నుంచి ప్రారంభించుకొని సంవత్సరం వరకు కూడా తాను విడవకుండా భక్తి శ్రద్ధలతోని తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధాది కర్మలు చేస్తే దాని ద్వారా గయాశ్రాద్ధ ఫలం అనేది దొరుకుతుంది. కాబట్టి తాను ఖచ్చితంగా ఎలాగా అంటే ఎలాంటి కర్మలను లోపం చేయకుండా దశగాత్ర విధిని సంవత్సరకం పర్యంతం వరకు కూడా అన్ని, అంటే ఇప్పుడు ఏం చేస్తారు, మాసికాలన్నీ కట్టేసి పెట్టేసి ఒకటేసారి 16 మాసికాలు ఒకటేసారి కొట్టేసి సంవత్సరం నాడు సంవత్సరికం చేసేసుకుందాం అని అనుకుంటారు కదా, అలాగా చేయకూడదు. ఒకటేసారి తాను 16 పిండాలు ఒకటేసారి రోజు మొత్తంది అన్నం తీసుకొచ్చి మనం ముందర పెడితే తినడానికి సాధ్యమవుతుందా? సాధ్యం లేదు. ఎప్పుడు అన్నం తినాలో అప్పుడు అన్నం పెడితేనే అది ఆ అన్నం అనేది లోపలికి పెడుతుంది. ఉన్నదన్నట్టు ఏనుగు ముందట వెళ్ళేటటువంటి అన్నము ఒక మనిషి ముందు 3 పూటల అన్నం ఎలాగైనా 3 పూటలు తింటావు కదా, ఇదేసారి ఒకటే పూట తీసుకొని తిను అంటే కుదురుతుందా? సాధ్యం లేదు. ఆ విధంగా ఎప్పుడు చేయాలనో అప్పుడే చేయాలి. ఖచ్చితంగా కర్మలోపం అనేది సర్వథా కాకూడదు. ఇక తాను కర్మ చేసేటటువంటి వాడు ఎలాగ చెయ్యాలి అంటే కూపే తడాకే వారామే తీర్థే దేవాలయే పివ గత్వా మధ్యమయామేతు స్థానం కుర్యాద్ అమంత్రకం. వెళ్ళిన తర్వాత అమంత్రకంగా తన దగ్గర ఉన్నటువంటి కూపం కానీ అంటే బావి కానీ నది కానీ ఉత్తమమైన సముద్ర స్నానం అంటే ఇంకా చాలా పుణ్యం అని చెప్తారు. సముద్ర స్నానం చేసి కర్మ చేయడం అంటే చాలా పుణ్యకరమైనటువంటి చేయవచ్చు. అంటే గంగా నదిలోనే స్నానం చేస్తే కొంత పుణ్యము, అన్ని నదులు కలిసి సముద్రంలోకి సంగమం అవుతాయి కదా, అలాంటి నదులలో స్నానం చేస్తే ఇంకొక పుణ్యము, సముద్రంలోనే స్నానం చేస్తే ఇంకా పుణ్యము. ఆ విధంగా సముద్ర స్నానం చేసి శ్రాద్ధాది కర్మలు చేస్తే కూడా చాలా పుణ్యం అని చెప్పారు. కాబట్టి ఎక్కడికి కూపే తడాకే వారామి, ఎలాగా తన దగ్గర ఉన్న బావినో నదినో లేకపోతే చెరువు తీర్థములో దేవాలయాలలో ఎక్కడైనా కానీ స్నానం చేసి అమంత్రకంగా స్నానం చేయాలి. అమంత్రకంగా స్నానం చేసి శుద్ధుడై ఒక తనకు యోగ్యమైనటువంటి స్థలములో శుద్ధుడై తానేం చేయాలంటే అక్కడ గోమయంతోని వేదికను చేసి తాను అక్కడ అలికి దక్షిణాభిముఖంగా కూర్చొని ఏం చేయాలి అంటే తాను ఆ కర్మని చేయాలి. తస్యాం పరణే దర్భమయం స్థాపయేత్ కౌశికం ద్విజం, అక్కడ దర్భతోని చేసినటువంటి బ్రాహ్మణ్ణి కూర్చుండబెట్టి అంటే ప్రేతను కూర్చుండబెట్టి అక్కడ తం పాద్యాదిభిరభ్యర్చ ప్రణమేద్ అతసీతి చ,
అంటే ఆ పాద ప్రారంభం నుంచి పట్టుకొని శిఖ నఖ పర్యంతం వరకు కూడా అనేక విధమైనటువంటి ఉపచార పూజలన్నీ కూడా చేసి ఆ విధంగా రోజు కూడా కర్మలను చేయాలి. తదగ్రేచ తతోదత్వా పిండార్థం కౌశమాసనం తస్యోపరి తతపిండం నామగోత్రోపకల్పితం. తర్వాత ఏం చేయాలంటే దర్భలను పెట్టి ఆ దర్భల మీద ప్రేత యొక్క నామ పేర్లతోని గోత్రాలతోని పిండాన్ని ఇవ్వాలి. దద్యాత తండుల పాకేన అంటే కొంత ఇంకా పిండదానం ఎలాగ చేస్తారు అంటే బియ్యంతో చేసినటువంటి అన్నంతోనైనా ఇవ్వవచ్చు, లేకపోతే గోధుమ పిండి వరిపిండి ఇత్యాది పిండాలతోని కూడా పిండదానాన్ని చేయవచ్చు. దానికి ఆ విధంగా ఎక్కడికి పిండదానాన్ని చేసి, ఎందుకంటే ఎక్కడనో తెలియనటువంటి ప్రదేశంలో ఉంటాము, అక్కడ ఏమీ దొరకదు. అలాంటి సందర్భంలో మరణం అవుతుంది. అప్పుడేం చేయాలి అంటే ఏది దొరికితే అది కొనాకు ఏం చేయాలంటే మట్టితోని పిండం చేసి పిండం పెట్టినా కానీ అది పిండమే అవుతుంది. ఎందుకంటే ఏమీ దొరకకపోతే అలాంటి సందర్భంలో ఎక్కడికి తనకు కర్మ అనేది దొరకడము ప్రాధాన్యము. అలాంటి సందర్భంలో ఎలాగ చేసినా కానీ తప్పులేదు, ఎక్కడికి పిండాది కార్యక్రమాలను తాను చేయాలి. మట్టి అక్కడ అన్నం అయిపోతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అంటే కారణం ఏం లేదు. ఇప్పుడు కర్మలోపం కాకూడదు. కర్మలోపం ఎక్కడనో పోయి ఉంటాడు, అక్కడ పోయిన దగ్గర ఎన్నో యోజనాలు చూసినా కానీ ఎక్కడనో ఎడారిలో పోయి ఉంటారు. ఎడారిలో పోయినోడికి అన్నం దొరకదు, ఏమి దొరకవు, నీళ్లు దొరకవు. అప్పుడేం చేయాలి? అవే ఉస్క ముద్దలను తీసి పిండ ప్రదానం అంటే ఆ భావన మనలో ఉండాలి. మనం కర్మ చేస్తున్నాము, పిండదానాన్ని చేస్తున్నాము అని అనుకొని మనస్సులో అనుకొని చేస్తే అది పిండంగా మారి వాళ్ళకి సమర్పణ అవుతుంది. కాబట్టి ఎక్కడికి కర్మలోపం అనేది కాకూడదు. అంటే దొరికిన దగ్గర కూడా ఉసుక తీసుకొని పిండం చేస్తాను అనవద్దు, కానీ అభావే. బ్రాహ్మడు ఉండడు కదా, ఉండకపోయినా దర్భ బ్రాహ్మణ్ణి కూర్చున్నబెట్టి ఖచ్చితంగా బ్రాహ్మణ్ చెప్పకుండా అంటే వాస్తవంగా ఏమి అన్ని కర్మలన్నీ తానే చేయాలి. ఊరికే ఏమి బ్రాహ్మణులు అక్కడ ఉండి వాళ్ళ ఆశీర్వాదం అంతే, వేరే ఏం లేదు. అమంత్రకంగానే చేయాలి. శ్రాద్ధాది కర్మలు కూడా ఏమి బ్రాహ్మణుడు ఇప్పుడు ఏదో అమంత్రకం అంటే వితౌట్ మంత్రం లేకుండా దశదిన కర్మలు ఉండదు, చెప్పవద్దు. దశదిన కర్మలు అయిన తర్వాత అప్పుడు సమంత్రకంగా ఉండదు. అంటే ఊరికే వాక్యాలే అంతే, అంటే ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, అంతే. అంతేకాని మంత్రం లేదు, అమంత్రకంగానే వేయాలి అని. తస్మాద్ ఆదినాదూర్ధ్వం ప్రాక్షపిండీ విధానతః యోషిత పురుషస్యాపి దద్యాత. ఆ విధంగా పిండదానాన్ని చేసి దాని మీద భృంగరాజపత్రాలను, తర్వాత దర్భలను, ధూపదీప నైవేద్యాదులను చేసి దక్షిణాదులను అన్నీ కూడా సమర్పించుకోవాలి. కాకానం పయసోపాత్రే వర్ధమాన జలాంజలిని ప్రేతాయాన్ అముకనాంనేచ ఉద్ధర్తుం ఉపతిష్టతు. ఆ విధంగా ఇక అంటే ఆ ప్రేత యొక్క ఉద్ధారం కోసమని చెప్పి ఒక గిన్నెలో పాలు నీళ్లు వేసి తనకు ఆ అముకనామ ప్రేతతోని ఈ పిండాన్ని నేను ఇస్తున్నాను, దీన్ని ఆ ప్రేత స్వీకరించని అని చెప్పి భావనతోని ఆ పిండదానాన్ని చేయాలి. ఆ విధంగా పిండదానాన్ని చేసి అన్నము, వస్త్రము, జలము ఇత్యాదులనన్నీ కూడా ఆ ప్రేత శబ్దముతోని ఇచ్చి దానివల్ల ఏమవుతుంది అంటే ఆ విధంగా దానం చేయడం వలన అనంతమైనటువంటి ఫలితం అనేది ఆ జీవికి కూడా దొరుకుతుంది, చేసినటువంటి కర్తృవుకు కూడా దొరుకుతుంది. అంత అద్భుతమైన ఫలితం షోడశోపచార పూజ. ఇప్పుడు వచ్చిన అతిథులకు మనం ఏం చేస్తాము? రాగానే కాళ్ళు కడుగుతాము, తుడుచుకోవడానికి బట్ట ఇస్తాము, కట్టుకోవడానికి వస్త్రం ఇస్తాము, అన్ని భోజనం పెడతాము, అన్ని చేస్తాం కదా. అట్లా అన్ని ఉపచారాలు వచ్చినటువంటి ఆ ప్రేతకు షోడశోపచారాలు. ఏదైనా హోమం చేసుకుంటాం ఇంట్లో, హోమం చేసుకున్నప్పుడు ఏం చేస్తాము? ఆ ఆవాహనం చేసినటువంటి దేవతలకు అన్ని షోడశోపచార పూజలు చేస్తాము. షోడశోపచార పూజలు అంటే ఏమి? ఇవే మనం చేసేటివే. ఆ విధంగా ఆ ప్రేతకు కూడా ఏం చేయాలి? యథావిధిగా ఉపచారాలన్నీ కూడా చేయాలి.
ప్రేత శబ్దంతో పిండదానం చేయడం వలన అనంత ఫలితం అనేది దొరుకుతుంది. ప్రథమే అహనియత్ పిండ దీయతే విధిపూర్వకం తేనైవ విధినాన్నేవ నవపిండాన్ ప్రదాపయేత్. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే మొదటి రోజు మనము ఏ విధంగానైతే పిండదానం చేస్తాము, ఏ విధంగా అంటే ఏంటి పెట్టడమో చేయడమో అనేది కాదు. మొదటి నాడు గోధుమ పిండితో చేస్తామనుకోండి, మిగిలిన 10 రోజులు కూడా గోధుమ పిండితోనే చేయాలి. మొదటి రోజు అన్నంతో చేస్తే మిగిలిన 9 రోజులు కూడా అన్నంతోనే పిండం చేయాలి. ఆ విధంగా మొదటి రోజు ఎలాగైతే చేస్తామో అదే విధానంతో 9 రోజులు కూడా తాను చేయాలి. నవమే దివసే చైవ సపిండై సకలర్జనై తైలాభ్యంద ప్రకర్తవ్య మృతకస్య స్వర్గకామ్య. మొన్న రామ అడిగిండు కదా, 9వ నాడు నువ్వు నూనె పెట్టుకొని ఆ గర్క లాజా పట్టుకొని ఇంటికి రావాలని చెప్పి అన్నారు కదా. ఇక్కడ అదే చెప్తున్నాను, తైలాభ్యంగా ప్రకర్తవ్య. 9వ నాడు ఏం చేయాలంటే సగోత్రికులందరూ కూడా, కేవలం కర్తృవులు కాదు, సగోత్రికులందరూ కూడా మృతుడి యొక్క స్వర్గకామనకై, అంటే చనిపోయిన వాడు ఉత్తమమైన స్వర్గాన్ని పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో తానేం చేయాలంటే తైలాభ్యంగాన్ని చేసుకొని తైలాన్ని పెట్టుకొని సపిండనం తాను కర్మలను చేయాలి. ఇక బహిస్నాత్వా గృహీత్వా చ దూర్వాలాజా సమన్వితా అగ్రత ప్రమదాం కృత్వా సమాగచ్చేన్ మృతాలయం. తర్వాత అందరూ సగోత్రికులందరూ కూడా స్త్రీల సమేతంగా అందరూ కూడా అక్కడికి వెళ్ళి స్నానాన్ని చేసి తాము దూర్వా అంటే గరక, లాజా అంటే ఏమి ప్యాలాలు, వరి ప్యాలాలు, మళ్ళీ ఇంకొక అవన్నీ తీసుకొని స్త్రీలను ముందు చేసుకొని మృతాలయం అంటే చనిపోయినటువంటి ఇంటికి రావాలి. తాను కర్తృవులందరూ కూడా రావాలి. ఇక దుర్వావత్ కులవృద్ధిస్తే లాజా ఇవ వికాసిత. ఎందుకు మరి దూర్వా గర్కలను పట్టుకొని ఎందుకు రావాలి అంటే అందుకని ఏం చెప్తారు, దూర్వావత్ కులవృద్ధిస్తే. దూర్వా ఎలాగ గర్క ఎలాగ ఉంటుందంటే ఒక్క దళం వేసినా కానీ తనకు తానే పెరుగుతుంది, అక్షయమవుతుంది. ఆ విధంగా గర్క ఎలాగైతే అభివృద్ధి అవుతుందో తమ యొక్క కులము కూడా అలాగే అభివృద్ధి కానీ అనే ఉద్దేశంతో గర్కను పట్టుకొని రావాలి. ఇక లాజా ఇవ వికాసత, ఆ వరి ప్యాలను పట్టుకొని ఎందుకు రావాలి అంటే అట్లా కాదు, ఆ వరి ఎలాగైతే వికసిస్తుందో, వడ్ల గింజను వేసినప్పుడు అది వరిగా మారడానికి ఉన్న ప్రకారం అంటే ఆ పరిపక్వత ఏదైతే ఉంది కదా, ఆ పరిపక్వత అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఆ వడ్ల గింజలో అనేక పరిణామాలు పొంది అది వికసిస్తుంది, వికసించి వరి ప్యాలాలుగా మారుతుంది. ఆ విధంగా అది ఎలాగైతే వికసిస్తుందో ఈ వంశము కూడా అంతే అద్భుతంగా వికసించని అని తాను ఏవముక్త్వా త్యజేద్గ్రేహే, ఆ విధంగా ఆ ఉద్దేశంతోని తాను ఏం చేయాలి, దూర్వా తర్వాత లాజాలను పట్టుకొని తాను ఇంటికి రావాలి. దశమే అహని మాంసేర పిండం దద్యాత్ ఖగేశ్వర. ఇంకా అంతేకాకుండా 10వ నాడు ఏం చేయాలి అంటే మాంసంతో పిండదానం చేయాలి. కానీ ఇది కలియుగంలో ఉన్న వాళ్లకు ఇది నిషిద్ధం. అందుకే ఆ కింద శ్లోకాన్ని చెప్తారు, మాషే తన్నిషేధాద్వా కలవున జలఫల పైతృకం. కలియుగంలో మాంసము నిషేధము. ఆ మాంసముకు తుల్యమేది అంటే మినుము. ఆ మినుపప్పుతోని తాను ఏం చేయాలి అంటే పిండదానాన్ని చేయాలి. దశమే దివసే క్షౌరం బాంధవానాం సముండనం క్రియాకర్తు సుతస్యాపి పునర్ముండనమాచరేత్. 10వ నాడు ఏం చేయాలి, బాంధవులందరూ కూడా కలిసి ఏం చేయాలి, ముండనాన్ని క్షౌరాన్ని చేయించుకోవాలి. మళ్ళీ ఒకవేళ క్రియ చేసేటటువంటి ఆ కర్తృవులు కూడా మళ్ళీ యథాప్రకారంగా లేదు 1వ నాడు చేయించుకున్నాం కదా మళ్ళీ 10వ నాడు చేసుకునే అవసరం ఏముంది అని అనకుండా 10వ నాడు కూడా మళ్ళీ చేయించుకోవాలి. ఇది చెప్పింది ఇక్కడ ఏమున్నది, ఇక్కడ డైరెక్ట్గా చెప్పనే చెప్పింది కదా పురాణంలోనే. ఋగ్వేదం యజుర్వేదం ఇక్కడ సంబంధం లేదు. ఇగో దశమే దివసే క్షౌరం బాంధవానాం సముండనం. గరుడ పురాణం కంటే ప్రత్యేకమైనటువంటి ప్రమాణం మనకు అవసరం లేదు. ఋగ్వేదం వాళ్ళు తీసుకోరు ఒకటేసారి. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, సంశయమేమి ఇక్కడ శ్లోకంలో నిశ్చయం చెప్పేసినాక నిశ్చయమైన ప్రమాణం చెప్పినాక మళ్ళీ సంశయం ఏమున్నది అక్కడ. మిష్టాన్నైర్ భోజయేదేకం దినేషు దశసిజం. అంతేకాకుండా ఏం చేయాలి, 10 రోజుల పర్యంతం వరకు కూడా ఒక బ్రాహ్మణుడికి మృష్టాన్నాలతో భోజనం చేయించాలి.
భోజనం చేయించి తర్వాత అప్పుడు తానేం చేయాలంటే ఆ బ్రాహ్మడికి తాను ప్రార్థన చేసుకోవాలి. కర్తృవు ప్రార్థయేత ప్రేతముక్తించ హరిం ధ్యాత్వా కృతాంజలి, ఆ ప్రేతకు అద్భుతమైన సద్గతి కలగని ముక్తి కలగని అని చెప్పి కర్తృవు తాను ఆ బ్రాహ్మడిని ప్రార్థన చేసుకోవాలి. బ్రాహ్మడు ఆశీర్వదించి తాను వెళ్ళిపోతాడు. ఆ విధంగా అతసి పుష్పశంకాశం పీతవాస సముచితం ఏనమస్యంతి గోవిందం నతేషాం విద్యతే భయం. ఎవరైతే ఆ సంపూర్ణమైన అన్ని గుణాలతోని పూర్ణుడైనటువంటి పీతాంబరధారి అయిన భగవంతుడిని ఎవరైతే నమస్కరిస్తారో వాళ్లకు మళ్ళీ ఇలాంటి సంసార సాగరము అనే భయము మళ్ళీ ఉండదు. కాబట్టి అంత అద్భుతమైన ఫలితము భగవంతుడికి నమస్కారం చేయడం ద్వారా. అందుకనే రోజు కూడా ఈ ప్రతి కర్మ అంత్యభాగంలో కర్మ అంతా అయిపోయిన తర్వాత శ్లోకం చెబుతారు. ఏంటి అంటే అనాది నిధనో దేవ శంఖచక్ర గదాధర అక్షయ్య పుండరీకాక్ష ప్రేతమోక్ష ప్రదోభవ అనే శ్లోకాన్ని పురోహితులు రోజు కూడా ఉచ్చరిస్తూ ఉంటారు. దీని యొక్క అర్థం ఏంటి అంటే అనాది నిధుడు అంటే ఎలాంటి పుట్టుకలు నాశము రహితము ఇవేవి కూడా లేనటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో, శంఖచక్ర గదాపద్మధారి అయిన ఆ స్వామి ఎవరైతే ఉన్నాడో అలాంటి ఆ స్వామి ఈ చనిపోయినటువంటి జీవికి సద్గతిని ప్రార్థించని, సద్గతిని ఆశీర్వదించని అనే ఉద్దేశంతో రోజు కూడా ఈ శ్లోకాన్ని పురోహితులు అక్కడ పఠిస్తూ ఉంటారు. ఇది సంప్రార్థనా మంత్రం శ్రాద్ధాంతే ప్రత్యహం పఠేతదే. ఇది ఏమిది సంప్రార్థనా మంత్రము. ఈ మంత్రాన్ని రోజు కూడా ఏం చేయాలి అంటే శ్రాద్ధాంతే ప్రత్యహం పఠేత్, పురోహితులు జపించడం కాదు, కర్తృవైనటువంటి తాను ఈ శ్లోకాన్ని చెప్పాలి. స్నాత్వా గత్వా గృహే దత్వా గోగ్రాసం భోజనించలేత్. రోజు కూడా మళ్ళీ ఆ కర్మ అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానాన్ని ఆచరించి ఇంటికి వచ్చి గోగ్రాసాన్ని ఇచ్చి తాను భోజనం చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు అలాంటి జీవి అనేది ఖచ్చితంగా ఉద్ధారం అనేది అవుతుంది అని అనగానే మళ్ళీ గరుడు అంటున్నాడు ఏకాదశ దినస్యాపి విధిం బ్రూహి సురేశ్వర వృషోత్సర్గ విధానం చ వదమే జగదీశ్వర. సరే, 10 దిన కర్మలు కూడా చెప్పారు, ఇక ఏకాదశి విని వృషోత్సర్గ విధానాన్ని చెప్పండి అని అనగానే భగవంతుడు అంటున్నాడు ఏకాదశేన్ని గంతవ్యం ప్రాతరేవ జలాశయే. 11వ నాడు తానేం చేయాలి అంటే ప్రొద్దున లేవగానే జలాశయానికి వెళ్ళి స్నానం చేసి ఔర్ధ్వదేహిక క్రియలన్నీ కూడా యథాప్రకారంగా ప్రయత్నపూర్వకంగా తాను చేయాలి. స్నానం సంధ్యాధికం కృత్వా ఆచార్యోపి శుచిర్భవేత. ఆచార్య అంటే ఎవరు? చేయించే పురోహితుడు. 11వ నాడు కర్తృవుకు సంధ్యావందనాది కర్మలు పనికిరావు, 12వ నాడు పనికొస్తాయి. అంతవరకు సంధ్యావందనం చేయడానికి పనికిరాదు. కాబట్టి ఈ ఆచార్యుడు అంటే చేయించే పురోహితుడు ఎవరైతే ఉన్నాడో తాను అన్నీ కూడా చేయించుకొని శుద్ధంగా ఉండి తర్వాత విధిపూర్వకంగా తాను ఇవన్నీ కూడా చేయాలి. అమంత్రం కారయే శ్రాద్ధం. అక్కడ కూడా 11వ నాడు కూడా తానేం చేయాలి అంటే అమంత్రకంగానే ఆ శ్రాద్ధాన్ని చేయాలి. కానీ ప్రేత యొక్క నామగోత్రాలతోని శ్రాద్ధం చేసి 11వ నాడు మాత్రము మంత్ర సహితంగా పిండదానాన్ని చేయాలి. 11వ నాడు మంత్ర సహితంగా పిండదానాన్ని చేయాలి. సౌవర్ణం కారయేద్ విష్ణుం బ్రహ్మాణం రౌప్యకం తథా రుద్రం తామ్రమయ కార్య యమో లోహమయక్కగా. ఆ కాలంలో ఏం చేయాలంటే 11వ నాడు నిజంగా వృషోత్సర్గాన్ని ఎలాగ చేయాలి అంటే విష్ణుమూర్తి యొక్క ప్రతిమను బంగారంతో చేయించి ఆ వెండితోని బ్రహ్మదేవుడి యొక్క ప్రతిమను, తర్వాత రాగి దానితోని రుద్రుడి యొక్క ప్రతిమను చేయించి యథావిధిగా యముడిని వాళ్ళందరినీ కూడా ప్రతిష్టాపించి పూజ చేయాలి. ఆ విధంగా వృషోత్సర్గాన్ని తాను చెయ్యాలి. ఒకవేళ దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రేత జన్మ అనేది వృషోత్సర్గం చేయడం ద్వారా ఏమవుతుంది, ఆ జీవికి ప్రేతత్వ బాధ అనేది అసలు కూడా కలగదు. వృషోత్సర్గం అంటే ఆవును విడవడం. 11వ నాడు అవశ్యమేవ మోక్తవ్య నసధార్య గృహే భవేత తదర్థమేషాచరతీతి లోకే ఘాతా పురాతిని. అందుకనే చెప్తారు అంటే అవశ్యంగా ఆ వృషోత్సర్గాన్ని ఖచ్చితంగా చేయాలి. దీని ద్వారా ఏమవుతుంది, ఆ ఆవు ఎక్కడెక్కడికి తిని వెళ్ళి ఎలాంటి పదార్థాలను సుఖమైన పదార్థాలను తాను తిని సుఖపడుతుందో దాని ద్వారా ఆ జీవికి కూడా ఉత్తమమైన సద్గతి అనేది కలుగుతుంది. ఇక సరే, మరి ముఖ్యంగా వైతరిణి నది, అది వృషోత్సర్గం వైతరణి నది కాదు, అది వేరే. ఇది షాణ్మాసికంకి ఇచ్చేటిది వైతరణి నది. షాణ్మాసికంకి ఇచ్చేటిది 12వ రోజు ఇచ్చేటిది.
ఏ సంకల్పంతో ఇస్తే అది. కానీ విశేషంగా సంకల్పం ఏమి అంటే 5.5 నెలలకు ఇచ్చేటటువంటి గోదానం ఏదైతే ఉన్నదో ఇది వైతరణి నది దాటడానికి కోసము గోదానం. వృష- 12 రోజుల తర్వాత ఇచ్చేది గోదానం 5.5 నెలలకేనా అది? అట్లా కూడా సంకల్పం చేసి ఇవ్వవచ్చు, అట్లా కూడా సంకల్పం చేసి ఇవ్వవచ్చు. కానీ అంటే విశేషంగా గోదానం ఎప్పుడు చేయాలంటే 5.5 నెలలకు చేయాలి అని అంటారు. ఇదే అదే చెప్తున్నా. గోదానం అంటే ఇది ఎట్లా అంటే 5 ధేనువులు మనం విన్నాం కదా వెనుక అధ్యాయుల, అంతధేను, మధ్యధేను, రుద్రధేను, ఇలాంటి 5 ధేనువులు ఉన్నాయి. ఇవన్నీ పరంగా ఒక్క గోవును భక్తితోని దానం చేస్తే చాలు సరిపోతుంది. కానీ అందరు ఏం చేస్తారు 12 నుండి 5.5 నెలల వరకు కుదురుతుందో లేదో సాధ్యం అవుతుందో లేదని ఇప్పుడు కూడా ఇచ్చేస్తారు. కానీ కొంతమంది ఈ కర్ణాటకలో లేకపోతే మహారాష్ట్రలో ఇలాంటి ప్రాంతాలలో ఏం చేస్తారంటే 5.5 నెలలకే గోదానం చేసి తర్వాత మళ్ళీ 6వ నెల మాసికాన్ని చేస్తారు. ఈ పద్ధతి ఉంది. ఇక పతిపుత్రవతి నారీ ద్వయోరగ్రే మృతాయది వృషోత్సర్గం నైవ కుర్యాత్ వధ్యగాంచ పయస్వినీం. అంతేకాకుండా ఈ మరి తన భర్త కూడా ఉంటాడు, కొడుకులు కూడా ఉంటారు. అలాంటి స్త్రీ చనిపోతే మరి వృషోత్సర్గాన్ని చెయ్యన్నా వద్దా అంటే సౌమాంగల్యంగా చనిపోయినటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్లను ఉద్దేశించి వృషోత్సర్గం అనేది చేయడము అవసరం లేదు. వత్స సమేతమైనటువంటి ఆవును దానం చేయడమే అది యోగ్యము. వృషభం వాహయేద్యస్తు స్కందే ప్రట్టేచకేచర సపతే నరకే గోరే యావదాభూత సంప్లవం. ఆ విధంగా వృషోత్సర్గాన్ని చేయడం అనేది అవసరమే లేదు, అవసరం లేదు సుమంగళి స్త్రీలకు. అవదానం ఇవ్వవచ్చు కానీ అవదానం ఇవ్వచ్చు, 11వ రోజు అవసరం లేదు, 12వ నాడు ఇవ్వచ్చు. అట్లా అంటే ఎన్నిసార్లు అంటే 5 సార్లు అని చెప్పిండ్రు. అంతదేను, ఆదిదేను, మధ్యదేను, రుద్రదేను అని చెప్పి 5 గోదానాలు చెప్పిండ్రు. కానీ మనకి ఏ సాధ్యమవుతుందో అంత. కానీ 11వ రోజు మాత్రం వృషోత్సర్గం లేదు, లేదు సుమంగళి స్త్రీలకు అవసరం లేదు. ఏవం సర్వక్రియాం గత్వా ఘటం స్నానం జలాన్వితం దధ్యాదాబ్జం యథా సంఖ్యాత పిండాన్వా సజలాన్వరయత్. ఈ విధంగా అన్ని క్రియలను కూడా సంవత్సర పర్యంతముకు కూడా తాను యథావిధంగా ప్రతి మాసికాలు కూడా అంటే ఏకాదశోధన కర్మలు చేసి ఆ సపిండన కర్మాన్ని చేసి ఆ విధంగా అన్ని కూడా చేసి 12వ నాడు మాత్రము విశేషంగా సపిండీకరణాన్ని చేయాలి. ఏవం ఏకాదశే కృత్వా కుర్యాత్ సాపిండనం తతః శయ్యాపదానాం దానం చ కారయేత్ సూతకేగతే. సపిండీకరణాన్ని 12వ రోజు చేసిన తర్వాత మైల వెళ్ళినాకల్లా అప్పుడు శయ్యాదానము, పదదానము, దశదానాలు ఇవన్నీ కూడా చెయ్యాలి అనగానే మళ్ళీ గరుడు అంటున్నాడు, సరే సపిండన విధిని నాకు ఉపదేశించండి అనగానే మళ్ళీ భగవంతుడు అంటున్నాడు, సరే ప్రేతనామ పరిత్యజ్య యయా పితృగణే విషేత్. ఈ సపిండీకరణాన్ని చేయడం ద్వారా ఏమి కలుగుతుంది అంటే 10 రోజుల వరకు కూడా ప్రేతనామముతోని పిండ ప్రదానాన్ని చేసి ఉంటాం కదా. సపిండీకరణాన్ని చేయడం ద్వారా ప్రేత అనేది ప్రేతగణం నుంచి విముక్తి పొంది పితృగణంలో చేరుతుంది ప్రేత. కాబట్టి సపిండీకరణాన్ని తాను చేయాలి. ఒకవేళ నపిండో మిలితో ఏషాం పితామహ శివాదిషు నోపతిష్టంతి దానాన్ని పుత్రైర్దత్తాన్యనే కదా. ఒకవేళ సపిండీకరణాన్ని చేయకపోతే తాను ఎలాంటి దానాలు చేసినా కానీ అవన్నీ కూడా వ్యర్థం, ఏ దానాలు కూడా పనికిరావు. ఎందుకంటే సపిండీకరణం చేయకపోతే మైల పోంది ఎలాంటి దానాలు కూడా చేయడానికి పనికిరాదు. కాబట్టి సపిండీకరణాన్ని తాను ఖచ్చితంగా చేయాల్సిందే. అశుద్ధ స్యాత్ తదా పుత్రో నశుద్ధ్యతి కదాచన. సపిండీకరణం చేయకపోతే తాను శుద్ధుడు కాకపోతే దానాలు ఇవ్వడానికి పనికిరాదు. సూతకం ననివర్తేత సపిండీకరణం వినా. సూతకం అనేది ఎప్పుడు నివృత్తి అవుతుంది అంటే వాస్తవంగా చెప్పాలంటే సగోత్రికులందరికీ కూడా 10వ నాడు అంతా మైల వెళ్ళిపోతుంది. కానీ ఈ 11వ నాడు కర్తృవు ఎవరైతే ఉంటాడో వాళ్లకు చెవులలో మైల ఉంటుంది. శౌచ వృత్తి అనేది పరిహారం కావడానికి తానేం చేయాలి, సపిండీకరణాన్ని చేయాలి. తస్మాత్ పుత్రేణ కర్తవ్యం సూతకాంతే సపిండనం సూతకాంతం ప్రవక్ష్యామి సర్వేషాం చ యథోచితం. అందుకని ఏం చేయాలంటే సూతకం యొక్క కొనాభాగం అంటే ఏంటి, మైల ఎన్నడు పోతుందో ఆనాడు సపిండీకరణాన్ని చేయాలి.
అంటే ఒకదానికొకటి పరస్పరం ఆశ్రయం. సూతకము కొన భాగంలో సపిండీకరణం చేస్తే సంపూర్ణంగా మైల అనేది నివృత్తి అవుతుంది. ఇక ఎవరెవరు ఎలాంటి సందర్భములో అందరూ కూడా మైల వెళుతుంది, ఎవరెవరికి దశాహులకు సగోత్రికులు అని చెప్పి ఎవరిని పిలువబడతారు, ఎవరు త్రిపిండికులు అని చెప్పి ఆ విధంగా పేర్లన్నీ ఉంటాయి కదా, ఆ వృత్తాంతాన్ని అంతా కూడా ఇక్కడ చెబుతారు. సామాన్యంగా చెప్పాలి అంటే బ్రాహ్మణాస్తు దశాహేన, బ్రాహ్మణులందరికీ కూడా 10 రోజులలో మైల అంతా కూడా వెళ్ళిపోతుంది. క్షత్రియో ద్వాదశేహని, క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 12 రోజుల పాటు మైల. ఇక వైశ్య పంచదశాహేన, కోమట్లకు ఏమంటే 15 రోజుల ద్వారా మైల అనేది వెళ్ళిపోతుంది. శూద్రులు మాసికములో అందరూ కూడా పునీతులు అవుతారు. కానీ ఏమంటే దశాహేన సపిండాస్తు శుద్ధ్యంతి ప్రేతసూదకే, సపిండీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 10వ రోజు నాడే అందరూ కూడా మైల నుంచి నివృత్తి అవుతారు. త్రిరాత్రేణ సకుల్యాస్తు, సకులు అంటే బాంధవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 రోజులు కాగానే అందరూ కూడా శుద్ధి అవుతారు. ఇక చతుర్థే దశరాత్రంతు సాక్షణ నిశా పుంసి పంచమే షష్ఠే చతురః ప్రోక్తం సప్తమే చ దినత్రయం. ఇంకా దాన్ని విశేషంగా చెప్పాలి అంటే సపిండీకులు అనంటే ఎవరిని పిలుస్తారు అంటే పితృ, పితామహ, ప్రపితామహ, వృద్ధ ప్రపితామహ, ఈ 4 పిడిల వరకు 10 రోజుల పాటు మైల. అర్థమైందా? ఇది అందరు వినుండి, అంటే ప్రతిదానికి ఇది అందరికీ డౌటే. సపిండీకులు అంటే ఎవరు, 10 రోజులు ఎవరికి మైల ఉంటది అంటే పితృ, పితామహ, ప్రపితామహ, వృద్ధ ప్రపితామహ అంటే ఎవరు? తండ్రి, తాత, ముత్తాత, తండ్రి, వృద్ధ ప్రపితామహ. ఈ 4 పిడిల వరకు 10 రోజులు మైల. 4 పిడిలు దాటిందంటే 3 రోజులు మైల. ఇది ఎప్పటి వరకు? 7 పిడిల వరకు. 7 పిడిల వరకు 3 రోజులు మైల. 7 పిడిలు దాటిందంటే 1 రోజు మైల. 10 పిడిలు దాటిందంటే స్నానమాత్ర విశుద్ధి. స్నానం చేయడం వలన అది తాను శుద్ధుడవుతాడు. ఇక ఇంకొకటి ఏంటి, ఆడపిల్లలకు నమస్కారం అంతే, ఆడవాళ్ళకి ఏమీ చెప్పబడలేదు, అంత మగవాళ్ళకి బిడ్డలు ఉంటారు కదా, బిడ్డలకు 3 రోజులు. అందుకనే అక్కడ చెప్పింది కదా సకుల్యాస్తు అంటే ఏంటి, బాంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 3 రోజులు. పిడి అంటే తండ్రి 1 పిడి, తాత 1 పిడి, ముత్తాత 1 పిడి, అట్లా ఇవి జనరేషన్స్. 7 పిడిలు అంటే ఇప్పుడు తండ్రి 1, తాత 2, ముత్తాత 3, ముత్తాత తండ్రి 4, వాడి తండ్రి 5, వాళ్ళ తండ్రి 6, అట్లా 7 పిడిలు. 7 పిడిలు అయిపోయినాయి అంటే 1 రోజు. 7 పిడిల వరకు 3 రోజులు, 4 నుంచి 7 వరకు 3 రోజులు, 7 నుంచి 10 వరకు 1 రోజు. 10 అయిందంటే స్నానం మాత్రం అది శుద్ధి. స్నానం చేస్తే శుద్ధి. అంటే రాసి పెట్టుకోవాలి, అది కూడా ఒకటి, మళ్ళీ ఇంకోటి అంతే అంతే. ఇక సరే, మరి వేరే దేశంలో ఉన్న వాళ్లకు చనిపోయినటువంటి విషయం అనేది తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే దేశాంతర గత కశ్చిత్ శృణుయాద్యో హర్నిశం యచ్చేషం దశరాత్రస్య తావదేవా శుచిర్భవేత్. ఎక్కడో బయట ఉన్న దేశంలో తన యొక్క తండ్రో లేకపోతే ఎవరో చనిపోయి ఉంటారు, తెలియకుండా ఇక్కడ 10 రోజుల కర్మ అనేది జరిగిపోయి ఉంటుంది, విషయం అనేది తెలియదు. మరి తాను చనిపోయిన తర్వాత 3వ రోజు లేకపోతే 2వ రోజు 4వ రోజు 5వ రోజు ఎన్నడో ఒకనాడు తెలుస్తుంది. ఎక్కడికి ఏనాడు తెలుస్తుందో ఆనాటి నుంచి 12వ రోజు వరకు మైల. అంటే 7వ నాడు తెలిసింది అనగానే 7వ నాడు తెలిసినా కానీ 12 రోజులు మైల ఉంటుందా అంటే ఉండదు. అట్లా 7వ నాడు తెలిస్తే మిగిలిన 7 రోజులే మైల, మిగిలిన 6 రోజులే మైల. 3వ నాడు తెలిస్తే మిగిలిన 8 రోజులే మైల. అట్లా ఏనాటి నుంచి తెలుస్తుందో మిగిలిన రోజులు మైల. ఇక లేదు అట్లా కాదు, అది కూడా అదే. అతిక్రాంతే దశాహేతు త్రిరాత్రం అశుచిర్భవే. 10 రోజులు గడిచిపోతే మినిమం 3 రోజులు మైల ఉండాలి, 3 రోజులు ఉండాలి. కానీ సంవత్సరే వ్యతీతేతు, సంవత్సరం గడిచిన తర్వాత వ్యక్తికి విషయం తెలిస్తే అప్పుడు ఏమవుతుందంటే స్నానమాత్ర విశుద్ధి. స్నానం చేయడం వలన ఆ సూతకం అనేది పరిహారం అవుతుంది. ఇక
స్త్రీల యొక్క శౌచము ఎలాగ ఉంటుంది, స్త్రీలు చనిపోతే ఎలాగ ఉంటుంది అంటే తతో వాగ్దాన పర్యంతం యావద్ ఏకాహమేవ హి అతఃపరం ప్రవృద్ధానాం త్రిరాత్రం ఇతి నిశ్చయ. కన్య అంటే పెళ్లి కాకంటే ముందు ఒకవేళ కన్య చనిపోతే అప్పుడు ఒకటే రోజు మైల, ఎన్నేళ్లనే ఉండని ఒకటే రోజు మైల. ఇగో కన్య యొక్క వాగ్దాన పర్యంతం వరకు అంటే నిశ్చయము లేకపోతే పెళ్లి, ఇవి రెండు నిశ్చయం కాకంటే ముందు కన్యగా ఉన్నప్పుడు ఒకవేళ తాను చనిపోతే ఒకటే రోజు మైల. నిశ్చయమైన తర్వాత, వాగ్దానమైన తర్వాత, పెళ్ళైన తర్వాత చనిపోతే అప్పుడు ఎలాగంటే 3 రోజుల మైల. ఎవరికి 3 రోజుల మైల అంటే తల్లిదండ్రులకు 3 రోజుల మైల, భర్త దిక్కు వాళ్లకు 10 రోజుల మైల సామాన్యంగా. వాక్ ప్రదానే కృతే తత్ర జ్ఞేయం శోభత్రయస్యం పితుర్వర్యస్య చతో దత్వ దత్తానాం భర్తురేవ హి షణ్మాసాభ్యంతరే యావత్ గర్భస్రావో భవేద్యది. ఇక జననా శౌచాన్ని చెబుతారు. జననా శౌచం ఎలాగా అంటే షణ్మాసాభ్యంతరే గర్భస్రావం, 6 నెలల లోపల గర్భస్రావం అనేది స్త్రీకి అయితే దశాహ శుద్ధిరిత్యేష కలవు శాస్త్రస్య నిశ్చయ. సామాన్యంగా భగవంతుడు కొనాకి, ఇప్పుడు మనము వెనుక శ్లోకాలలో ఏం విన్నాము, కోమటి వాడికి 15 రోజులు, శూద్రుడికి 1 రోజులు, బ్రాహ్మడికి 10 రోజులు అనంతా కూడా విన్నాము. కానీ భగవంతుడు ఒకటి సామాన్యంగా చెప్పే నిర్ణయం ఏంటంటే ఇవన్నీ అవసరం లేదు. కొనాకు నిర్ణయం ఏంటి అంటే కలియుగంలో అన్ని వర్ణాల వాళ్లకు కూడా 10 రోజుల తర్వాతనే శుద్ధి. ఇదే నిశ్చయ శాస్త్రం. ఆశీర్వాదం దేవపూజాం ప్రత్యుత్నాభివందనం పర్యంకే శయనం స్పర్శం నకుర్యాత మృత సూతకం. సూతకంలో ఉన్నప్పుడు ఇలాంటి కర్మలను చేయకూడదు. ఎవరైనా బ్రాహ్మణులు కనబడితే లేచి నమస్కారం చేయడము, తర్వాత ఆ మంచం మీద పడుకోవడము, ఇంకొక వ్యక్తిని ముట్టడము, ఇవన్నీ కూడా చేయకూడదు. అంటే తనను విడిచి ఇంకొక వ్యక్తిని కూడా ముట్టకూడదు సూతకంలో ఉన్నప్పుడు. ఇక సంధ్యాదానం, జపం, హోమం, స్వాధ్యాయం, పితృతర్పణం ఇవి ఎట్లయినా మనం చేయలేం కానీ మనకు అవసరమే లేదు. సంధ్యావందనం చేసుడు అనేది మన జీవితంలోనే లేదు. జపము చేయము, హోమం చేయము, పితృతర్పణాలు అయితే చేయలేము. భగవన్నామస్మరణ చేయవచ్చు, భగవన్నామస్మరణ తప్పలేదు, దానికి ఏం సంబంధం లేదు. కానీ సంధ్యావందనాదులు, దానాలు, జపాలు, హోమాలు, స్వాధ్యాయాలు, పితృతర్పణాలు, బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడము, ఈ వ్రతాలు ఇవన్నీ కూడా చనిపోయినటువంటి దశాహ విధులలో పనికిరాదు. నిత్య నైమిత్తికం కామ్యం సూతకే యస్సమాచరేత తస్య పూర్వకృతం నిత్యం నిత్యాధికం కర్మ వినశ్యతి. అంటే ఆ 10 రోజుల మైలలో ఉన్నప్పుడు ఒకవేళ తాను ఈ కర్మలన్నీ కూడా ఆచరిస్తే ఏమవుతుంది అంటే తాను ఆ క్షణం వరకు చేసుకున్నటువంటి పూర్వకర్మలన్నీ కూడా నాశనమైపోతాయి. దాని యొక్క ఫలితం అంతా కూడా నష్టమైపోతుంది. ఇక ఈ సూతకం ఏం అసలు అది చెప్పండి. అసలు ఈ సూతకం అంటే ప్రేతం ఉంటే మైల ఎందుకు అవుతుంది చెప్పండి. మైల ఎందుకు అంటే వంశంలో పోయినటువంటి జీవం, ఆ జీవము దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళగానే దేహము అశుద్ధము. ఆ దేహము యొక్క సంతృప్తి కొరకు 10 రోజులు మనమందరం కూడా సూతకాన్ని ఆచరించాలి. ఇదే దేహం అంటే జీవికి, జీవినే దేహము అందులో ఉన్న జీవికి. ఎవరు ఎవరిని ముట్టవద్దు అంటున్నా, అట్లనే అనుకో. సరే అట్లనే అనుకో అంటున్నా. దేహం అపవిత్రం కాబట్టి ఇప్పుడు ప్రాణవాయువు ఉన్నంత వరకే, మనం వెనుక అంత విన్నాం కదా, ప్రాణవాయువు ఉన్నంత వరకే ఈ దేహం అనేది శుద్ధం. ప్రాణవాయువు దేహంకి వెళ్ళిపోయిందంటే దేహం అనేది అశుద్ధం, అపవిత్రం. అన్ని వెళ్ళిపోతాయి, అన్ని వెళ్ళిపోతాయి. అప్పుడు వట్టి జడ శరీరం ఇది అశుద్ధమే. ఇది శరీరం కోసమే 10 రోజులు అంటే జడ శరీరం కోసమని కాదు, ఆ జడ శరీరంలో ఉన్న జీవి సంతృప్తి కోసం. ఆ విధంగా సూతకాన్ని ఆచరించాలి. ఇక వివాహోత్సవ యజ్ఞేషు జాతేచ మృత సూతకే తస్య పూర్వకృతం చాన్నం భోజ్యం తన్ మనురబ్రవీత. ఈ వివాహాది సందర్భాలలో కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, పెళ్లి నడుస్తూ ఉంటుంది, వంట అంతా అయిపోయి ఉంటుంది. వంట అంతా అయిపోయిన తర్వాత మరణ వార్త తెలుస్తుంది. మరణ వార్త తెలిసితే మరి ఆ వంట అనేది మడికి వస్తుందా రాదా అనే సంశయం అవసరం లేదు. తనకు వార్త తెలియకంటే ముందు చేసినటువంటి వంట అంతా కూడా శుద్ధం. తెలిసిన తర్వాత వంట చేస్తే అది అశుద్ధం, కాబట్టి పనికిరాదు.
సూతకే యస్తు గృహ్ణాతి తదజ్ఞానాన్ నదోషపాక్. అంటే ఒకవేళ సూతకంలో కూడా బ్రాహ్మడు ఎవరైనా తన ఇంటికి వచ్చి భోజనం చేస్తే తనకు ఎలాంటి తెలియకుండా దోషం చేస్తే తనకు ఎలాంటి దోషం అనేది లేదు. కానీ తెలిసినటువంటి వ్యక్తి ఎవరు? కర్తృవు. ఈ కర్తృవు తెలిసి కూడా బ్రాహ్మణులకు అన్నదానం చేయకూడదు. ఎక్కడ? తన ఇంట్లో. చనిపోయినటువంటి ఇంట్లో అన్నదానం అనేది పనికిరాదు. ఎందుకు అంటే 10 రోజుల పాటు ఆ ఇల్లు అనేది సూతకంతో ఆవృతమై ఉంటుంది. అందులో నైవేద్య వైశ్వదేవాదులు పనికిరావు. కాబట్టి నైవేద్య వైశ్వదేవాలు ఇంకొక బ్రాహ్మడు చేయొచ్చు, కానీ బ్రాహ్మణుల భోజనం అనేది పనికిరాదు. బ్రాహ్మణుల భోజనం అనేది చేస్తే అప్పుడేమవుతుంది అంటే దాన్ని ఇచ్చినవాడు తాను దోషభాగి అవుతాడు, తెలుసుకొని బ్రాహ్మడు తీసుకుంటే వాడు కూడా దోషభాగి అవుతాడు. కాబట్టి పశుగ్రాసం పెట్టమన్నారు కదా. పశుగ్రాసం వేరే, గోగ్రాసం వేరే. గోగ్రాసమా? కానీ బ్రాహ్మడికి భోజనం పెట్టవద్దు. గోగ్రాసం పెట్టడం ఎందుకు? ధర్మాన్ని ఆచరించడానికి గోగ్రాసం చేయడము, కానీ బ్రాహ్మణులకు భోజనం పెట్టకూడదు. అదే ఇప్పుడు గోవుల 33 కోట్ల దేవతలు ఉంటారు కదా. దేవతలు ఉంటారు కరెక్టే, ఆ. కానీ అంటే ఏమి సామాన్య బ్రాహ్మడికి భోజనం పెట్టకూడదు, వేరే వాళ్ళకి పెట్టకుండా మనం తినకూడదు. ఇది నియమం. అందుకు ఏం చేయాలి? గోగ్రాసం పెట్టాలి. ఇది కాకుండా దాని ఎగ్జామ్షన్ కోసం అట్లా ఇప్పుడు సామాన్యంగా నియమం ఏమున్నది? రోజు కూడా దేవతార్చన, నైవేద్యాదులు, వైశ్వదేవాదులు అవన్నీ చేసిన తర్వాత బలిహరణము ఇవన్నీ చేసి బ్రాహ్మడికి భోజనం పెట్టి తాను తినాలి. ఇది రోజు నియమము. ఇది సామాన్య రోజులలో. మహిళలో ఉన్నప్పుడు బ్రాహ్మడికి భోజనం పెట్టకూడదని అంటారు. అందుకు ఏం చేయాలి? గోగ్రాసాన్ని పెట్టి తినాలి. ఎక్కడికి కొనాకు చెప్పేది ఇదంతా ఎందుకు చెప్పింది? ఎందుకు కారణం అంటే తస్మాత్ శూతక శుద్ధ్యర్థం పితుస్కుర్యాత్ సపిండనం తత పితృగణైస్తార్థం పితృలోకం సగచ్చతి. ఎక్కడికి? సూతక నివృత్తి కోసమే తానేం చేయాలి అంటే సపిండీకరణాన్ని చేయాలి. సపిండీకరణం చేయడం ద్వారా ఆ చనిపోయినటువంటి జీవి ఎవరైతే ఉన్నాడో తాను పితృలోకానికి వెళతాడు. ఎప్పటి వరకైతే సపిండీకరణాన్ని చేయరో అంతవరకు భిక్షకులకు భిక్షాన్ని కూడా వేయకూడదు, యతులకు ఎలాంటి భిక్షాన్ని కూడా వేయకూడదు. అలాంటిది ఒకవేళ చేస్తే దాని ద్వారా తాను విశేషంగా దోషభాగి అవుతాడు, విశేషమైన పాపాన్ని సంపాదించుకుంటాడు. అప్పటి వరకు చేసుకున్నటువంటి పుణ్యమంతా కూడా నాశనమైపోతుంది. కాబట్టి సపిండి కాకంటే ముందు. అందుకని భిక్షురు భిక్షాం నగృహ్ణంతి హంతకారో నగృహ్ణతే నిత్య నైమిత్తికం లుప్యేత్ యావత్ పిండ్యం నమేలితం. ఎప్పటి వరకైతే సపిండీకరణం జరగదో అప్పటి వరకు నిత్య నైమిత్తిక కార్యాలు చేయడానికి వీలు లేదు. బ్రాహ్మడికి భోజనం పెట్టడానికి వీలు లేదు, బిచ్చగాడికి భిక్షం పెట్టడానికి వీలు లేదు. ఇవన్నీ ఎప్పటి వరకు వీలు లేదంటే సపిండీకరణం చేసే వరకు వీలు లేదు. కర్మలోపా ప్రత్యవాది భవేత్ తస్మాత్ సపిండనం. కర్మలోపం అనేది చాలా పెద్ద పాపము. అలాంటి అవి అన్నిటి యొక్క ప్రాయశ్చిత్తం కోసం కూడా ఏం చేయాలంటే సపిండీకరణాన్ని తాను చేయాలి. యత్ఫలం సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు యత్ఫలం తత్ఫలం సమవాప్నోతి ద్వాదశాహే సపిండనాత్. అన్ని తీర్థాలలో, అన్ని ఉత్తమమైన నదులలో స్నానం చేస్తే అన్ని యజ్ఞాలు చేయడం వలన ఎలాంటి ఫలితం అనేది కలుగుతుందో అదంతా ఫలము 12వ నాడు సపిండీకరణం చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. అతస్నాత్వా మృతస్థానే. అలా ఆ విధంగా ఆ 12వ నాడు తాను అందుకనే ఏం చేయాలంటే శుద్ధంగా స్నానం చేసి గోమయాను లేపితమైనటువంటి స్థలములో తాను ఈ సపిండీకరణాన్ని తాను చేయాలి. ఆ విధంగా సపిండీకరణాన్ని చేయడం ద్వారా అందరూ కూడా ఉద్ధారం అవుతారు అనే వృత్తాంతాన్ని చెప్పి ఆ విధంగా మళ్ళీ యథాప్రకారంగా ఆ పిండ మేళనము సపిండీకరణ విధానం అంతా కూడా అందరికీ తెలిసినట్టే. అర్ఘ్య సంయోజనము, ఆ ప్రేతకు షోడశోపచార పూజలు, ఆ ప్రేతకు పాద ప్రక్షాళనాది కర్మలు, ప్రేతకు పిండదానము, తర్వాత అర్ఘ్యాన్ని ఇవ్వడము, ఆ అర్ఘ్యాన్ని పక్కకు పెట్టి పితృ ప్రపితామహ వృద్ధ ప్రపితామహులకు అర్ఘ్యాదులను చేసి ఆ అర్ఘ్యాలలో ప్రేతం యొక్క అర్ఘ్యాన్ని సంయోజనం చేసి ఆ అర్ఘ్యాన్ని ముగ్గురికి ఇవ్వడము, ప్రేతకు ఇవ్వడము, మళ్ళీ తర్వాత ప్రేత యొక్క పిండదానాన్ని చేసి ఆ ప్రేత యొక్క పిండాన్ని ఈ పితృపితామహ ప్రపితామహాది పిండాలలో సువర్ణ శలాకతోని పిండాన్ని మేళనం చేసి యథాప్రకారంగా ఆ పితృవర్గంలో కలపడము. ఇతపరం ప్రేత శబ్దో నాస్తి అని చెప్పడం ద్వారా ఏమవుతుంది? అప్పటి నుంచి ప్రేత శబ్దం నుంచి విముక్తుడై పితృగణంలో తాను చేరుతాడు. ఇప్పుడు రోజు పిండం పెట్టిస్తున్నాం, బ్రాహ్మణ్ణి కూర్చోబెడుతుంది, బ్రాహ్మణికి దక్షిణ దానం అవన్నీ చేస్తున్నాం. ఎక్కడ బ్రాహ్మడికి మీరు ఎక్కడ ఇస్తున్నారు? అక్కడ
ఒకటే బ్రాహ్మడు, ఒక్క దర్భ బ్రాహ్మడు. ఆ దర్భ బ్రాహ్మడు ఎవరు? ప్రేతనే. అది బ్రాహ్మణ ప్రేతనే. శిల ఉంటుంది. శిల అది ఆ దర్భలో అంటే ఏమంటే శిలాలో దర్భ నుంచి విసర్జనమైన తర్వాత మరుసటి రోజు వరకు శిలాలో ఉంటాడు. కర్మ చేసేటప్పుడు మళ్ళీ దర్భలో ఆవాహితుడవుతాడు. శిలలో ఉంటాడు. శిలలో కూడా ఉంటాడు. దర్భల విశేషంగా సన్నిధానం. అప్పుడు దర్భలలో ఉన్నప్పుడు ఎప్పుడైనా పిండదానం చేసేటప్పుడు మనము ఈ వెనుక అధ్యాయాల్లో విన్నాము, దక్షిణ లేకుండా పిండదానం చేయకూడదు. అందుకు దక్షిణ పెట్టాలి. బ్రాహ్మణుడు కాదు, ప్రేతనే. అవునా? ప్రేతనే. ఈ రెండు ప్రేతనే. అవును అవును. అది కాదు కాదు, అక్కడ పెట్టింది బ్రాహ్మణుడు కాదు, ప్రేతనే. అంతే. ఆ విధంగా ఎవరైతే సపిండీకరణాన్ని చేస్తారో విమానావరూఢ సేవ్యమానో సరోగణై అభూత సంప్లవం యావత్ తిష్టంతి ఏకాంతవర్జిత. ఆ విధంగా ఎవరైతే అద్భుతంగా సపిండీకరణాన్ని చేస్తారో అలాంటి వ్యక్తులను అద్భుతమైన పుష్పక విమానంలో ఎక్కించుకొని అద్భుతమైన చామరాలతోని వేయించుకుంటూ అలాంటి వాళ్లను ఉత్తమమైన లోకాలకు తీసుకువెళతారు. సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వ పర్వదానేషు చ తేభ్యశ్చాప్యధికం పుణ్యం శయ్యాదానోద్భవం భవేత్. ఈ తర్వాత సపిండీకరణం చేసిన తర్వాత ఏం చేయాలంటే శయ్యాదానాన్ని చేయాలి. శయ్యాదానాన్ని చేయడం ద్వారా ఏం పుణ్యం దొరుకుతుంది అంటే సర్వతీర్థాల యందు స్నానం చేస్తే ఏం పుణ్యం కలగాలనో సర్వ పర్వదానేషు చ అన్ని పర్వకాలాల యందు అంటే సంక్రమణ దినము తర్వాత గ్రహణాల కాలములో అలాంటి కాలములో దానం చేస్తే 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు శాస్త్రాలని కూడా చెబుతాయి. అలాంటి అన్ని పుణ్యాలు కూడా తేభ్యశ్చాప్యధికం పుణ్యం, అవన్నిటికంటే పుణ్యము శయ్యాదానం చేయడం వలన దొరుకుతుంది. కాబట్టి శయ్యాదానం అనేది ఆ చాచు తప్పకుండా ఏవేవి పదార్థాలతో చేయాలనో అవన్నీ పదార్థాలతోని కలిసి శయ్యాదానాన్ని చేయాలి. ఏవం దత్వా సుతశయ్యాం పదదానం ప్రదాపయేత్ తచ్రుణుష్వ మయా ఖ్యాతం తయావత్క తదయామితే. ఆ విధంగా తాను శయ్యాదానం అనేది చేయాలి. శయ్యాదానానికి సంబంధించిన వస్తువులతో ఇచ్చేసాను. శయ్యాదానం కావలసిన వస్తువులు కూడా ఇక్కడ చెప్పాను. తస్య సంస్థాపయే దైవం హరిం లక్ష్మీ సమన్వితం. మంచి అంటే శయ్య అనేది ఎలాగ ఉండాలి, హంసతూలికా తల్పంలాగా ఉండాలి. అంత అద్భుతమైన అంటే ఎందుకు ఆ శయ్యాలో పడుకున్నప్పుడు దంపతులకు ఎలాంటి తొందర అనేది కలగకూడదు. అలాంటి శయ్యను దానం ఇవ్వాలి. అంతేకాకుండా సర్వాభరణ సంయుక్తం ఆయుధాంబర సంయుతం అనేక ఆయుధాలతోని సర్వాభరణాలతోని కూడిన శయ్యాదానాన్ని చేయాలి. స్త్రీణాంచ శయనే ధృత్వా కజ్జలాక్త కుంకుమం వస్త్రభూషాదికం యచ్చ సర్వమేవ ప్రదాపయేత్. సౌభాగ్యవతులైన స్త్రీలకు కావలసినటువంటి అన్ని సామగ్రులు కూడా అంటే ఏంటి, కాటుక, తర్వాత కుంకుమ, పసుపు, వస్త్ర ఆభరణాలు ఇవన్నీ కూడా దానం చేయాలి. తతో విప్రం సపత్నీకం గంధపుష్పైరలంకృతం. బ్రాహ్మణుడిని భార్య సమేతంగా ఆ శయ్య మీద కూర్చుండబెట్టి అన్ని ఆభరణాలతోని బంగారు ఉంగురము, కంఠాభరణము ఇవన్నిటితోని కూడా అలంకారణం చేసి ఉష్ణీషం ఉత్తరీయం చ చోలకం పరిధారి చ స్థాపరేత్ సుఖయశయ్యాయాం లక్ష్మీ నారాయణాగ్రత. దాని ఆ తల కింద పెట్టుకోవడానికి మెత్తలు, తర్వాత ఇంకా కప్పుకోవడానికి వస్త్రము ఇవన్నిటినీ కూడా అలంకరించి దాని మీద లక్ష్మీనారాయణుల యొక్క ప్రతిమను పెట్టి ఆ లక్ష్మీనారాయణుల ప్రతిమల యొక్క సన్నిధానములో అలాంటి దంపతులను కూర్చుండబెట్టి కుంకుమై పుష్పమాలాదిభి హరిం లక్ష్మీం సమర్చేత్. కుంకుమాదులతోని ఆ లక్ష్మీనారాయణ ప్రతిమకు షోడశోపచార పూజలు చేయాలి. షోడశోపచార పూజలు చేసిన తర్వాత ఉత్తరంకు ముఖం చేసి కుసుమాంజలిని అంటే పువ్వులు అక్షింతలు చేతిలో పట్టుకొని ఆ అభిమంత్రితుడైనటువంటి బ్రాహ్మడి మీద, దంపతుల మీద, ఇద్దరి మీద కూడా వేయాలి. వేసి ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. ఏం మంత్రం అంటే యథాకృష్ణ త్వదీయాస్తి శయ్యా క్షీరోదసాగరే తథా తథా భూయాద్ అశూన్యేయం మమ జన్మని జన్మని. ఎలాగైతే స్వామి నీకు క్షీరసాగరంలో శేషదేవుడు ఎలాగైతే ఎప్పటికీ కూడా నీకు ఆ పరుపుగా ఎలాగనైతే ఉన్నాడో నాకు ప్రతి జన్మలో కూడా ఈ శయ్యాదానం అనేది నాతోని వచ్చి నన్ను ఉద్ధారం చెయ్యని
అనే విధంగా తాను ప్రార్థించుకొని శయ్యాదానాన్ని, అంతేకాకుండా నా పితృవుల యొక్క పితృవులతోని కూడా ఉండి ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వని అని ప్రార్థన చేసుకొని శయ్యాదానాన్ని ఇవ్వాలి. ఏవం పుష్పాంజలిం విప్రే ప్రతిమాయాం హరేక్షిపేత తతస్సోపస్కరం శయ్యాదానం సంకల్పపూర్వకం. తర్వాత సంకల్పాదులను చేసి ఆ శయ్యాదానాన్ని చెయ్యాలి. ఈ విధంగా చేయడం ద్వారా పురందర గృహే దివ్యే సూర్యపుత్రాలయేపి చ ఉపతిష్టేన్నసందేహ శయ్యాదాన ప్రభావత. ఆ విధంగా శయ్యాదానం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే స్వర్గాది లోకములో తాను వసిస్తాడు. ఎప్పటి వరకు అంటే ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ ఉన్నంత వరకు కూడా స్వర్గలోకంలో వాసిస్తాడు. ఎన్నటికీ కూడా యమలోకానికి వెళ్ళడు. ఇక మిగిలిన దానాల గురించి కూడా 15 నిమిషాల టైం. ఇవన్నీ మీరు వినాల్సింది. ఏమేమి దానాలు ఎందుకు చేయాలని కూడా తెలియాలి. ఇక దశదానాలు, పదదానాలు వీటి గురించి కూడా చెబుతారు. ఏమేం దానాలు చేయాలి? త్రయోదశ పదాన్నిత్తం యథాశక్త్యా విధాయ త్రయోదశేభ్యో విప్రేభ్య పదద్రాజే ద్వాదశేహని. చూడండి, అంటే మనం అందరం ఏం చేస్తాము, 13వ నాడు ఈ దశదానాలు అవన్నీ కూడా ఇస్తాము, కానీ 13వ నాడు ఇవ్వవద్దు అని అంటారు. 13వ నాడు ఇవ్వవద్దు అని గరుడ పురాణం చెప్తుంది. ఎందుకు 12వ నాడే ఇవ్వాలి? త్రయోదశ పదానిత్తం యథాశక్త్యా విధాయ త్రయోదశేభ్యో విప్రేభ్య ప్రదద్యాత ద్వాదశేహని. 12వ నాడే అన్ని పదదానాలు, శయ్యాదానము, దశదానాలు ఇవన్నీ కూడా 12వ నాడే చేయాలి. అనేన పదదానేన ధార్మికాహ యాంతి సద్గతిం. పదదానాన్ని చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ధార్మికులు ఎవరైతే ఉన్నారో సద్గతిని పొందుతారు. యమమార్గ గతానాంచ పదదానం సుఖప్రదం. యమమార్గంలో వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పదదానం చేయడం ద్వారా ఈ యమమార్గం అనేది సుఖకరం అవుతుంది. పదదానాలు ఏవేవి అంటే ఆతపస్తత్ర వైరౌద్రః దక్యతే ఏన మానవః ఛత్రదానేన శుచ్ఛాయ జాయతే తస్య మూర్ధని. యమమార్గంలో వెళ్ళేటప్పుడు మనమంతా వెనుక కథలో విన్నాము. యమమార్గంలో వెళ్ళేటప్పుడు 12 ఆదిత్యుల ప్రకాశము ఒకేసారి యమమార్గంలో ఉంటుంది అని విన్నాము. అలాంటి ఆ యమమార్గంలో ఉన్నటువంటి ఎండ పరిహారం కోసము మనం ఏం చేయాలి? ఛత్రదానం చేయాలి. ఛత్రదానాన్ని చేయడం ద్వారా యమమార్గంలో తనకు నీడ అనేది వచ్చి తాను సుఖంగా వెళతాడు. ఇక అతి సంకట సంకీర్ణే యమలోకస్య వర్తని అశ్వారూఢాస్తతే యాంతి దదతే యత్యుపానహు. చెప్పుల దానం చేస్తే ఏమవుతుంది అంటే యమమార్గంలో చాలా ముండ్లు అవి ఇవి అన్నీ కూడా ఉంటాయి, కూర్చుకుంటూ తీసుకువెళతారు అని చెప్పాం. ఈ విధంగా చెప్పుల దానం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే గుర్రం మీద కూర్చుండబెట్టుకొని ఆ వ్యక్తిని యమలోకానికి తీసుకువెళతారు. కాబట్టి చెప్పుల దానాన్ని చేయాలి. ఇక శీతోష్ణవాత దుఃఖాన్ని తత్ర ఘోరాని కేచర వస్త్రదాన ప్రభావేణ సుఖం విస్తరతే పతి. యమమార్గంలో చాలా ఒక్కొక్కసారి చలి అవుతుంది, ఒకసారి ఉడకపోస్తుంది అని చెప్పి అంతా కూడా విన్నాము. అవన్నిటి యొక్క పరిహారం కోసం తానేం చేయాలి? సుఖంగా దానాన్ని కూడా దాటి యమలోకానికి వెళ్ళాలంటే వస్త్రదానాన్ని చేయాలి. యమదూతాః మహారౌద్రాః కరాళాః కృష్ణపింగళాః నపీడయంతి తమ్ మార్గే ముద్రికాయ ప్రదానతః. పంచముద్రా దానం అంటే మనం పెట్టుకునేటటువంటి శంఖచక్ర గదా పద్మ నారాయణ ముద్రలు ఇవి బ్రాహ్మణులకు దానం చేయాలి. ఆ విధంగా దానం చేయడం వలన ఏమవుతుంది? యమదూతలు ఆ జీవిని హింస పెడతారు కదా, హింస పెట్టకుండా ఉండడానికి ఈ పంచముద్రికా దానం అనేది చేయాలి. ఇక బహుగర్మ సమాకీర్ణే నివార్తే తోయవర్జితే కమండలు ప్రదానేన త్రిషితే పిబతేవలం. కమండలు దానాన్ని చేయడం ద్వారా ఏం పుణ్యము? యమమార్గంలో తనకు తాగడానికి నీళ్లు దొరకవు. కమండలు దానం చేయడం ద్వారా ఏమవుతుంది? యమమార్గంలో తాను సుఖంగా నీళ్లను తాగుతూ అక్కడికి యమలోకానికి వెళతాడు. ఇప్పుడు మగవాళ్ళకు ఆడవాళ్ళకు ఈ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆడవాళ్ళు చనిపోతే వాళ్ళకి సంబంధించిన ఇవ్వాలా లేకపోతే మగవాళ్ళకి సంబంధించిన? ఎట్లయినా కానీ ఇదే, అంతేనా? ఎట్లయినా ఇదే. దానాలలో మగవాళ్ళు ఆడవాళ్ళు అనేది ఏం వ్యత్యాసం లేదు, అంతా ఒకటే. ఉంటాయి కదా, చెప్పులు ఇచ్చేదే మగోడికి ఇస్తారు, ఆడవాళ్ళకి ఛత్రి పట్టి కట్ట పట్టి ఇస్తారా? ఈ పితృపితామహ ప్రపితాదులను అంటే స్థానంలో విశ్వేదేవ బ్రాహ్మణులను పితృబ్రాహ్మణులను కూర్చునబెట్టి ఎట్లా భోజనం చేయించాలో అట్లా ముత్తైదలకు భోజనం చేయించాలని చెప్పి మనకు చెప్పలేదు. ఊరికే ముత్తైద భోజనం అంతే, ముత్తైదకు ఒక ఉపచారం అంతే. అక్కడ మనకు ప్రత్యేకంగా వర్ణి ఇచ్చి భోజనం పెట్టాలి అనేది మనకేమి ఇక్కడ చెప్పలేదు. ఆచార్యులు వీడు కర్మ చేస్తున్నాడు, మా వైద్య దగ్గరికి సోవు అక్కడికి వెళ్ళాలి, దూరమే ఉండాలి. తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఏమవుతుంది అంటే
ఉత్తమమైన తీర్థక్షేత్రాలకు వెళ్ళి గయాది తీర్థక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఈ మాసికాలన్నీ కూడా చేసి సంవత్సరం అయిన తర్వాత తీర్థక్షేత్రాలకన్నీ కూడా వెళ్ళి తాను తీర్థశ్రాద్ధాలను చేయాలి. ఈ విధంగా ఎవరైతే తండ్రి యొక్క కర్మలను యథావిధిగా శ్రద్ధగా చేస్తారో వాళ్ళు యోగ్యమైనటువంటి గతిని పొందుతారు. దీనికి ఒక ఉత్తమమైన కథను చెబుతారు. ఏంటి అంటే భారద్వాజులు అనేటటువంటి ఋషులు, ఆ భారద్వాజుల యొక్క కొడుకులు ఎవరంటే హరివంశ పురాణంలో చెప్పినటువంటి ఈ కథ. విశ్వామిత్రుల యొక్క కొడుకులు ఏం చేశారంటే ఒకసారి 7 మంది కుమారులు వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారి ఆ గర్గాచారులు ఈ విశ్వామిత్రులు తపస్సుకు వెళ్ళేటప్పుడు వాళ్ళ కొడుకులను గర్గాచారుల దగ్గర అధ్యయనానికై ఉంచి ఏం చేస్తారు, వీళ్ళు తపస్సుకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఈ కొడుకులు ఏం చేస్తారు, రోజు కూడా ఆ గర్గాచారుల దగ్గర ఉన్నటువంటి ఆవులన్నింటినీ కూడా మేపుకొని రావడం, మేపుకొని వచ్చి మళ్ళీ యథాప్రకారంగా గురుకుల వాసం చేయడము. ఏమైంది అయితే ఆ విధంగా వీళ్ళు 7 కూడా ఏం చేస్తారు, రోజు కూడా గోసేవ చేస్తూ వాళ్ళ యొక్క జీవనాన్ని గడుపుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఏమవుతుంది, తినడానికి తిండి దొరకదు, తాగడానికి నీళ్లు దొరకవు, ఎండతోని చాలా అలసిపోతారు. కొనాకు అలసిపోయి తినడానికి ఏ పదార్థం లేక వెతికి ఏం చేస్తారు, ఆవునే చంపేసి అంటే ఆవులను మందకు దొరికిపోతారు కదా, అందులోనే ఒక ఆవును చంపేసి ఏం చేస్తారు, దాన్ని తినేస్తారు. అందులో కూడా ఒకడు ఏమంటాడు, ఈ గోవును పితృవులకు సమర్పించి దాన్ని తిందాము అని చెప్పి అంటారు. సరే సమర్పించి తింటారు. మళ్ళీ గర్గాచార్యుల ఆశ్రమానికి వెళ్ళగానే వాళ్ళు ఏమంటారు, ఏదిరా ఆవేదిరా అని అంటే, లేదు స్వామి పులి చంపి తినేసింది అని చెప్పగానే సరే అని చెప్పి గర్గాచార్యులు ఏమనకుండా వెళ్ళిపోతారు. కానీ వీళ్ళ యొక్క ఆ పాపమంతా శ్రవణ దేవతలందరూ కూడా చూస్తుంటారు కదా, దాని ద్వారా ఏమవుతుంది, వీళ్ళు దశారణ దేశంలో వేటగాళ్ళలాగా పుడతారు. జీవత్యాగాన్ని చేసి దశారణ దేశంలో వేటగాళ్ళలాగా పుడతారు. వేటగాళ్ళలాగా పుట్టిన తర్వాత అప్పుడు వాళ్లకు అంత వేటగాళ్ళలాగా పుట్టినా కానీ వాళ్లకు పూర్వజన్మ స్మరణ అనేది ఉండడం వలన ఆ వేటగాళ్ళుగా పుట్టినప్పుడు కూడా మాంసభక్షణ అనేది చేయకుండా ఏదో విధంగా ఆ జీవాన్ని గడిపి దేహత్యాగాన్ని చేస్తారు. తర్వాత మృగా కాలాంజనేగిరవు, కాలాంజన పర్వతములో జింకలుగా పుడతారు. జింకలుగా పుట్టినప్పుడు వాళ్ళు అక్కడ కూడా ఆ జన్మను ఎలాగో గడిపి ఆ దేహాన్ని కూడా త్యాగం చేసి తర్వాత చక్రవాకాహ శరద్వీపే, చక్రవాక పక్షులుగా శరద్వీపంలో పుడతారు. చక్రవాక పక్షుల యొక్క లక్షణం ఏంటి అంటే ప్రణయ పక్షులు. అవి ఎప్పుడూ కూడా ప్రణయ కలహం చేసే పక్షులు, కామ పక్షులు. అలాంటి కామపక్షులుగా పుట్టినప్పటికీ కూడా అందులో కూడా తమ యొక్క పూర్వజన్మ స్మరణ వలన ఏమవుతుంది, ఎలాగో విధంగా కాలాన్ని గడిపి ఆ జన్మని కూడా ఆ దేహాన్ని కూడా విడిచిపెట్టేస్తారు. కొనాకు హంసాహ శరసి మానస సరోవరంలో హంసపక్షులుగా పుడతారు. పుట్టగానే ఆ మానస సరోవరంలో ఎప్పుడూ కూడా అందరూ హంసపక్షులు అందరూ కూడా అన్నీ కూడా సరోవరంలో విహారం చేస్తూ ఉంటే ఈ 7 హంసపక్షులు మాత్రం ఏం చేస్తూ ఉంటాయి, భగవంతుడి గురించి ధ్యానం చేస్తూ తమ యొక్క కాలాన్ని గడుపుతూ ఉంటాయి. ఒకసారి ఒక రాజు తాను అక్కడికి తన యొక్క పరివారంతో కలిసి మంత్రితోని కలిసి ఆ మానస సరోవరానికి వస్తాడు. కాంపిల్లి దేశం యొక్క రాజు. ఆ రాజు రాగానే ఆ రాజును చూసి ఆ మంత్రులను చూసి 7 మందులలో ఒక ముగ్గురు ఏమనుకుంటారు, నేను ఎలాగైనా రాజును కావాలి, నేను కూడా మంత్రిని కావాలి అని ముగ్గురు అనుకుంటారు. ముగ్గురు అనుకోగానే మిగిలిన 4 ఏమవుతారు, లేదు మాకు ఎలాంటి రాజ్య పదవి అనేది ఏమీ కూడా అవసరం లేదు, మేము మోక్షానికే వెళతాము అని అనుకుంటారు. సరే అని చెప్పి మళ్ళీ వచ్చే దేశంలో కాంపిల్య దేశం యొక్క రాజుగా ఒకడు పుడతాడు. ఇంకా 2 మంత్రులుగా పుడతారు. మంత్రులుగా పుట్టినప్పుడు మిగిలిన 4 ఎవరైతే ఉన్నారో ఒక అద్భుతమైన బ్రాహ్మణుడి యొక్క కులము, ఆ కులములో చాలా దరిద్రులుగా పుడతారు. వీళ్ళు అంత దరిద్రులుగా పుట్టినా కానీ వేద పారంగతులై ఉంటారు వీళ్ళు 4. వేద పారంగతులైన తర్వాత దారిద్ర్యంతో మాకు ఈ జీవనం అనేది అవసరం లేదు, మేము వానప్రస్థాశ్రమానికి వెళ్ళి మోక్షానికి వెళ్ళిపోతాము అని చెప్పి 4 తండ్రి ముందనగానే తండ్రి అంటాడు, కొడుకులుగా పుట్టిన మీ యొక్క కర్తవ్యం ఏంటి, తండ్రి యొక్క అంత్యావస్థలో మీరు నన్ను ఉదరభరణ చేయడము, మీరు నాకు ఎలాంటి ఉపాయాన్నే చూపెట్టకుండా మీరు వెళ్ళిపోతే నా గతి ఏం కావాలి అని అనగానే అప్పుడు ఆ 4 కుమారులు ఏమంటారు, ఏం లేదు సరే ఆ
కాంపిల్య దేశం యొక్క రాజు తాను తన యొక్క శోభాయాత్రను ముగించుకొని తాను మళ్ళీ రాజభవనానికి వచ్చేటప్పుడు ఆ రాజ్య పురవీధికి తాను ప్రవేశిస్తాడు. ప్రవేశించగానే నీవు అక్కడి ఆ రాజు ముందరికి వెళ్ళి ఈ శ్లోకాన్ని చెప్పు, నీకు అపారమైనటువంటి సంపత్తులు ఇస్తాడు రాజు అని చెప్పి నలుగురు కుమారులు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఈ కాంపిల్య దేశం యొక్క రాజు తానేం చేస్తాడంటే 7 రోజుల పాటు ఆ అడవికి వెళ్ళి ఉత్తమమైన తపస్సు చేసుకొని మళ్ళీ రాజ్యానికి తిరిగి వస్తూ ఉంటాడు. తిరిగి వచ్చే సందర్భంలో పురవాసికులందరూ కూడా ఏం చేస్తారు, యోగ్యమైన మర్యాదలతోని అతిథి సత్కారాలతోని మంగళారతులతోని ఆ రాజుని ఎదుర్కొంటారు. ఆ రాజుకు ఆ మిగిలిన 2 వ్యక్తులు ఎవరైతే ఉంటారు కదా, ఒకడేమో రథాన్ని నడుపుతూ ఉంటాడు, ఇంకొకటేమో చామరాన్ని వీస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు కూడా ఈ 7గురిలో 3 ఆ విధంగా పుర ప్రవేశాన్ని చేస్తారు. చేయగానే అందరూ కూడా సత్కారం చేసేటప్పుడు ఉన్నట్టుగా ఆ బ్రాహ్మడు తాను పడుకుంటూ లేచుకుంటూ అందరి నడుమలో వచ్చి ఆ రాజు ముందర నిలబడి ఈ శ్లోకాన్ని చెబుతాడు. సప్తవ్యాధాః దశారణేషు మృగాః కాలాంజనే గిరౌ చక్రవాకాః శరద్వీపే హంసా శరసిమానసే తేపి జాతా కురుక్షేత్రే బ్రాహ్మణా వేదపారగాః ప్రస్తుత దీర్ఘమధ్వానం యూయం తేభ్యో వసీదత. 7 జన్మలలో మీరు ఒకసారి వేటగాళ్ళలాగా పుట్టారు, చక్రవాక పక్షులుగా పుట్టారు, హంస పక్షులుగా పుట్టారు, జింకలుగా పుట్టారు. తర్వాత అందులో కూడా 4 ఇప్పుడు దశారణ దేశంలో ఉత్తమమైన ఈ దేశములోనే వాళ్ళు 4 కూడా వేద పారంగతులైన బ్రాహ్మణులుగా పుట్టారు. వాళ్ళు మాత్రం తపస్సుకు వెళ్ళి వాళ్ళ మోక్ష సాధనకై వెళ్ళారు, కానీ మీరు మాత్రం ఇలాగే ఎందుకున్నారు అని చెప్పి బ్రాహ్మణుడు ఆ శ్లోకం యొక్క అర్థము. ఆ శ్లోకాన్ని వినగానే రాజు, మంత్రి, 2 మంత్రులు మూర్ఛపడిపోతారు. మూర్ఛపడిపోగానే ఆ ప్రజలందరూ కూడా ఏదో విధంగా ఉపచారాలు చేసి శైత్యోపచారాలన్నీ కూడా చేసి రాజును మంత్రిని లేపుతారు.